మహిళలకు ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని ఇచ్చేటటువంటి విధంగా అనేక కార్యక్రమాలు చేస్తుండడం పాటు ఈరోజు 33% మహిళలకు రిజర్వేషన్ అందించేటటువంటి చట్టాన్ని నారీ శక్తి వందన్ అధినియం చట్టాన్ని పార్లమెంటులో చట్టం చేసి ఆ చట్టం ద్వారా అనేక మంది మహిళలకు రాజకీయాలకు వచ్చేటటువంటి అవకాశం కల్పించాలనేటటువంటి ఒక చిత్తశుద్ధితో ముందుకు పోతున్నటువంటి నాయకులు మన ప్రధాని నరేంద్ర మోదీ గారు 2029లో జరిగేటటువంటి సార్వత్రిక ఎన్నికల్లో మహిళలకు రిజర్వేషన్ 33% రిజర్వేషన్ అమలు చేయాలని ప్రత్యేక పార్లమెంటు సెషన్స్ని ఈ నెల 16, 17, 18 తేదీల్లో ప్రత్యేక పార్లమెంటు సెషన్ని పెట్టడం జరిగింది. ఎన్నో సంవత్సరాలుగా కూడా అందరూ చెప్తూ వచ్చిండ్రు మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి, మహిళలకు రిజర్వేషన్ ఇవ్వాలి, అది ఇదని మాట్లాడుతూ సమయాన్ని గడుపుతూ పోయిందే తప్ప ఎవరు కూడా చిత్తశుద్ధిని ప్రదర్శించలేదు. అనేక మంది కాంగ్రెస్ పార్టీతో సహా అనేక పార్టీలు కూడా దీన్ని వ్యతిరేకించినాయి. ఈరోజు అందరినీ సమన్వయం చేసి మహిళా బిల్లును నారీ శక్తి వందన అధినియం బిల్లును పార్లమెంటులో అందరితో కూడా ఆ బిల్లుకు ఓకే చెప్పేలాగా ప్రధానమంత్రి గారు కృషి చేసి ఆ బిల్లును మరి తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో దానిని అమలు చేయడం ఎట్లా, అమలు చేసినప్పుడే ఆ బిల్లుకు సార్థకం. ఈరోజు ఆ బిల్లును 2029 ఎన్నికలు అమలు చేయడానికి ఈరోజు పార్లమెంటు సెషన్స్లో అన్ని పార్టీల నాయకులు, ఆల్ పార్టీ పార్లమెంటు సభ్యులు 2029లో మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు చేసేటటువంటి విధంగా